చాలా మంది జీవితాల్లో శాపాన్ని మోస్తున్నారు, దరిద్రాన్ని మోస్తున్నారు. నన్ను భుజాల మీద ఎక్కించుకొని మీరు రేంజ్ మారిపోతారా బాబా అన్నాడు. ఏదేదో మోసుకుంటున్నావు జీవితంలో, శాపాన్ని, రోగాన్ని, బలహీనతల్ని, అక్రమాలని, అక్రమ సంబంధాలని, నీతిమాలని జీవితాన్ని, తల్లిదండ్రుల కుటుంబాన్ని బాధ పెట్టే పాపిష్ట నిర్ణయాల్ని. రాయ్, ఈ భారం అంతా మోసుకొని ఎక్కడికి వెళ్ళిపోతావురా? రోడ్డు పక్కన కూర్చొని ఈతమట్లు ఊపేవాడికి డైరెక్ట్గా వేసినప్పుడు మోసేవాడికి ఎంత తేడా ఉంటుంది? ఈ మధ్య ఒక ఆయన ప్రసంగం విన్నాను యూట్యూబ్లో. ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నామంటే ఇవాటిది కాదు, జెండాలు మోసాం, మేము కష్టపడ్డాం అన్నప్పుడు నాకేమనిపించింది అంటే, జెండా మోసినోడికి ఎంత ఘనత అయితే యేసు రక్తం చేయం, ఏకంగా యేసైని మోసేవాడికి ఎట్లా ఉంటుంది? చాలా మంది జీవితాల్లో శాపాన్ని మోస్తున్నారు, దరిద్రాన్ని మోస్తున్నారు, పాపాన్ని మోస్తున్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. మీ పాపాన్ని, మీ శాపాన్ని, మీ రోగాన్ని, మీ బలహీనతలు అమ్మేదేశాయి, ఆడి సంగతి నేను చూసుకుంటాను. నన్ను భుజాల మీద ఎక్కించుకొని మీరు రేంజ్ మారిపోతారా బాబా అన్నాడు. హల్లెలూయా. వంశపారంపర్యంగా షుగర్, బీపీల వంటి వాటిని మోసుకొనుచున్న వారు గలరు. కానీ ఒక భక్తుడు పరిచర్లో ఉండేవాడు. అప్పుడు మనకు అమాయకమైన డెస్క్టాప్ కంప్యూటర్ ఉండేది. దాన్ని మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో ఏ ముఖగా ముఖ ఇప్పేశాడు. దీన్ని మళ్ళీ యథాతథంగా ఇక్కడ వల్ల అట్లా కష్టపడి 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 ఒక మంచి దుప్పటి తెచ్చి అందులో మూట కట్టేసి పక్కన పడేశాడు. ఏంటంటే సారీ ఇంకుల్ నా వల్ల కావట్లేదన్న. ఏదో సందర్భం వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పా, ఈ వ్యవహారం ఎట్లా ఉంది అసలు, సంగతి ఏంటంటే ఏమనబాకండి అయ్యా, కొన్ని వారసత్వంగా వస్తాయి అన్నాడు. కోపం పెట్టిపోయింది నాకు, అరగంట సేపు నవ్వుకున్నా. అంటే ఎవరి అంతా వాళ్ళు బాబుదన్నమాట. ఇక నేమనకండి అయ్యా, కొన్ని వారసత్వంగా వస్తాయని నా నాన్న చెప్తున్నాడు. ఆహా, ఆదర్శ తండ్రి నాన్న. ఏదేదో మోసుకుంటున్నావు జీవితంలో, శాపాన్ని, రోగాన్ని, బలహీనతల్ని, అక్రమాలని, అక్రమ సంబంధాలని, నీతిమాలని జీవితాన్ని, తల్లిదండ్రుల కుటుంబాన్ని బాధ పెట్టే పాపిష్ట నిర్ణయాల్ని. రాయ్, ఈ భారం అంతా మోసుకొని ఎక్కడికి వెళ్ళిపోతావురా? యేసు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండిరా బాబు. ఆ భారం నాకు వేసేయండి, నేను చూసుకుంటాను దాని సంగతి. మరి మీకు ఎప్పటికీ భారముగా ఉండని భాగ్యముగా ఉండే నేను మీ జీవితం మీదకి వస్తే, హల్లెలూయా. రాజుగారి పల్లకి మోసేవాడికి రేంజ్ పెరిగిపోతే డైరెక్ట్గా యేసు రక్తం ఇచ్చాం, రాజుగారి పల్సర్గా మన మీదకి వచ్చే తెలగుంటుంది. హల్లెలూయా. అసలు విషయం తెలియక దూరంగా ఎడుతున్నాడు కానీ ఒక్కొక్కడు అసలు ఇప్పుడు నేను చెప్పాను కదా, రోడ్డు పక్కన కూర్చొని ఈతమట్లు ఊపేవాడికి డైరెక్ట్గా వేసినప్పుడు మోసేవాడికి ఎంత తేడా ఉంటుంది? ఈ రోజుకి ఇంకా కొన్ని వేల మంది క్రైస్తవులు రోడ్డు పక్కన నిలబడి, యథార్థం అది, వీడికి రాజు కాదు కదా, ఇంకా నా రాజాని పాడే దమ్మ ఎక్కడుంది ఆడికి, యూదుల రాజా అంటే వీడికి రాజు కాదు. ఆయన ప్రభువుగా కోరుకుంటే, ఆయనకి అధికారానికి అప్పగించుకుంటే, స్టీరింగ్ ఆయన చేతిలో పెడితే, పగ్గాలు ఆయన చేతికి ఇచ్చే, ముక్కులో బిగించి కళ్ళి ఆయన చేతిలో పెడితే, నీ ఇష్టపడి తిప్పితే అటు తిరుగుతాను ప్రభు అని అప్పగించుకుంటే రాజా నాడు పాడగలుగుతాడు. లేకపోతే యూదుల రాజా బాయ్ చెప్పటం రోడ్డు పక్కన ఉన్నాడు. నువ్వు కావాలయ్యా, రావాలయ్యా, నా మీదే ఉండాలయ్యా, నేను మోస్తానయ్యా, నీ బంటుగా బతుకుతాను ప్రభు అని సమర్పణ ఉంటే, యూదుల రాజా ఆల రాజా అంటే ఎందుకు, నా రాజా అనాలి కదా. నువ్వు అప్పగించుకోలేదు కాబట్టి స్టీరింగ్ ఇస్తావు, నీకు ఇష్టం లేదు. యేసు ప్రభు కూడా బ్యాక్ సీట్లో కూర్చోబెడతావు, నీ రకం అది. నువ్వు కావాలి ప్రభు, నువ్వు రావాలేసయ్యా, వెనక సీట్లోనే ఉండాలేసయ్యా, ఇటు తోలుతాడు. ఇది వేసుకొని సినిమాకు పోవచ్చు, అక్రమ సంబంధాలకు వెళ్ళొచ్చు, ఇంకో పాపిస్ట్ కొట్టుకోడు ఆగొచ్చు. వెనక్కి ఎదురు చూసుకో, యేసుబాబు ఉన్నాడు అందులో. సినిమా హాల్కి సారా కొట్టుకెళ్ళే బండ్లు యేసుబాబు ఎందుకు కూర్చుంటాడు దరిద్రమని? ఆయన కోసం జీవితాన్ని సమర్పించుకొని, ఆయనే అనుమతించిన సుఖాలను కూడా వద్దనుకొని, ఆయన అనుగ్రహిస్తున్న అన్నపానములు కూడా కాదనుకొని, జీవితాన్ని సిలువ వేసుకుంటూ వధించుకుంటూ బతుకుతూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న భక్తులు కోట్ల కొద్ది ఉన్నారు. సినిమాలకి, సిగరెట్లకి, పాపిష్టి కొమ్మలు తిరిగి రకాల యేసుబాబు ఎందుకు కొంటాడు? ఇక కావాలంటే సమర్పించుకో, నీ రేంజ్ పెంచుదాకా రెడీగా ఉన్నాడు యేసుప్రభు. నీ వల్ల యేసుప్రభు రేంజ్ పెరగదు, ఆయన వల్ల నీకు పెరుగుద్ది. అంగీకరించే మనసు ఉంటే ఏమనాలి?
మరి ఆలోచించేస్తున్నారు ఇంకానే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓరోరోరా గాడిదికి ఎంత ఘనత వచ్చేసిందండి బాబు. ప్రజలు అంటండి ఏం చేశారటండి, తమ బట్టలు తీసుకొచ్చి గాడిద మీద వేసారంట. గాడిద అంత ఫీల్ అవ్వకు, నీకు కాదు యేసు ప్రభు కూర్చుంటాకి అందామంటే బట్టలు కింద పరిచారు. మరి నువ్వంతా దరిద్రమని, నువ్వంతా మురికని, నువ్వంతా అడ్డగోలు కొంటావని, ఏ మూటలు మోసో చచ్చావు ఇప్పుడు దాకాని, ఆ మురికి నా ప్రభువుకి అంటకూడదని నీ కొత్త బట్టలు వేసాను. నీ గురించి కాదు, ఆయన గురించే అందామంటే రోడ్డు మీద కూడా వేసారుగా. లేత పచ్చి చిన్న చిన్న కొమ్మలను పరిచారుగా. ఇప్పుడు అయ్యే ఊరికి యేసు ప్రభు దొక్కుతున్నాడు అట్లని. గాడిద కాలికి మట్టి అంటకుండా. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. రెడ్ కార్పెట్ అయితే ఎంత గౌరవం తెలిసినా ఊరికేసామా మధ్యలో మీకు మ్యాచింగ్ బాగుంటుంది వేసామా? ఏముంది మ్యాచింగ్ రెండింటికి? ఎందుకు వేసాము? ఘనత, గౌరవం, చాలా మర్యాద అండి. దేశాధినేతలు, రాష్ట్రపతులు, అధ్యక్షులు, రాజులు వచ్చినప్పుడు వేస్తారు రెడ్ కార్పెట్. అంతకన్నా మీరేం తక్కువ కదని వేసాం మీకు. యేసు రక్తమే జయం. అవునండి, యేసు ప్రభు వారిని మోసుకొచ్చినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాడే కారు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారా? కాదుగా. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు సిగ్నల్ దగ్గర ఆగాలి, ఇది ఆగదు. యేసు రక్తమే జయం. రై రై రై. కారు కాస్ట్ కాదురా, లోపల ఉన్న మనిషి మ్యాటరు. మీకు అర్థమైందో లేదో? ఈ గాడిద రేట్ ఎంత ఏమో, యేసు ప్రభు కూర్చున్నాక మ్యాటర్ మారింది. రేటు కాదమ్మా, ఇక్కడ యేసు రక్తం ఇచ్చేయి. నీ బతుక్కు వాల్యూ వచ్చేది నువ్వు వాడే వస్తువులను బట్టో, ఏమన్నా మెడ తిరగకుండా వేసే బంగారాన్ని బట్టో, దేవునికి స్తోత్రం, చెయ్యి వేసిన మడి చేసే బ్రాస్లెట్ని బట్టో, చొక్కా వేసుకొని గుండెలు ఇప్పించే చెయ్యిని బట్టో రాదు. అమాయకమా, నీ మీద ఎవరుంటే చెప్పాలి, ఎవరు ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. శాపాన్ని మోస్తున్నావా? పాపాన్ని మోస్తున్నావా? మనుషుల పాపిష్టి లంచాల మూటలు మోస్తున్నావా? నేను చెప్పే సువార్త ఒకటే, నువ్వేం మోద్దాం అనుకున్నావో చెప్పు నాకు. అది ఎన్ని తరాలకైనా ఎన్ని సంవత్సరాలకైనా ఈ శాపమే మోద్దామా? ఈ వంశపారంపర్య బలహీనతలు మోద్దామా? పాపిష్టి గుణాలు మోద్దామా? మీ తాతట చేశాడు, మీ నాన్నట చేశాడు, నువ్వు ఇప్పుడు నువ్వు ఇదే దరిద్రం ఇంకెన్నాళ్ళు లాక్కెళ్తావురా నాయన? వదిలించుకో ఇప్పటికైనా. ఆ బలహీనతల లోపాలని, పాపాలని నెత్తి మీద వేసుకొని బతికేదానికంటే వాటిని తీసి పరిశుద్ధపరిచి నీకు విలువనివ్వగలిగిన, నీ విలువని పెంచగలిగిన, ఏకంగా ఘనతని ఇవ్వగలిగిన యేసు రాజు నీ భుజముల మీదకి రాగలిగితే ఆ రేంజ్ వేరుంటుందండి. చెప్పాలి గట్టిగా.